రథంపై ఆ దేవదేవుని ప్రభుత్వం వేమనాడు శాసనసభ్యులు ఆర్పి శ్రీనివాసరావు గారు దర్శించుకుంటా ఉన్నారు. పాట పనిచేయండి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరిపేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ కూడా ప్రాచీన కాలం నుండి పురాతన కాలం ఉన్నటువంటి ఈ స్వామివారి సన్నిధిలో కూడా బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా దేవాదాయ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూజ నైవేద్యాలు తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఈరోజు అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని రథోత్సవంతో ఊరేగింపు చేసేటువంటి కార్యక్రమం వేలాది మంది భక్తులు వచ్చి తిలకిస్తూ ఆ స్వామివారిని దర్శించుకోవడము, ఆ స్వామివారిని దర్శించుకొని తన్మయత్వం చెందడము, స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరుకునేటువంటి కార్యక్రమం. ఇప్పుడే మనం చూసిన సిరిసిల్ల పట్టణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ కూడా జరుగుతున్నటువంటి రథోత్సవానికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని బారులు తీరి మిద్దలు ఎక్కి సైతం వారిని దర్శించుకునే కార్యక్రమాన్ని అంటే మన హైందవ సంస్కృతిలో మన ఆచారాలను మన హైందవ సంస్కృతిలో భాగంగా ఆ స్వామివారి ఆశీస్సులు అందుకోవడంతో పాటు సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్వత ఆయుధాలతో మరి ముందుకు వెళ్లే విధంగా ఆశలు ఇవ్వాలని చెప్పని ఆ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సందర్భంగా వేరుకుంటూ కలియుగ దైవం మనం ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ శ్రీదేవి భూమి సమేతంగా కూడా వెంకటేశ్వర స్వామి ఈరోజు నెలకొల్పుకున్న సందర్భంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే విధంగానే ఈరోజు ఇక్కడ కూడా వేలాది మంది భక్తులు రథోత్సవ సందర్భంగా ప్రాచీన కాలం నాటి పురాతన ఆలయం నుండి జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకం, శుభదాయకం, ఓ తన్మయత్వం చెందేటువంటి క్రమంలో ఇక రాగానే ఆ స్వామివారి భక్తి భావంతో శాంతి వాతావరణంలో లీనం కాబట్టి స్వామివారి ఆశీస్సులు పొందుకోవడం, మరి ఆశీస్సులు వారి అందుకోవడం అనేది ఇది పూర్వజన్మ సుకృతంగా కూడా మనం భావిస్తూ అందరికీ స్వామివారి ఆశీస్సులు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తం కూడా ఈ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ అందాలని సందర్భంగా నేను కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను.